హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గోపి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీ వీడియో ఏంటి అని చూస్తున్నారు కదా! ఈ వీడియో అయితే యాగంటి వెళ్ళాం కదా! అప్పుడు మేము మహానంది కూడా వెళ్ళామనమాట. అప్పుడు వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ సమ్మర్‌లో మా వదిన వాళ్ళ ఊరెళ్ళి మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఇలా దేవుడి దర్శనాలకు వెళ్ళాలి అని. మేము అనుకున్నదైతే మంచిగా నెరవేరింది. యాగంటి, మహానంది, జోగులాంబ, బ్రహ్మంగారి గుహలు, ఇంకా బ్రహ్మంగారి మఠం కూడా ఉంది. అది కూడా వెళ్ళాల్సింది కానీ ఇంకా టైం కుదరలేదనమాట. ఈసారి అయితే ఖచ్చితంగా బ్రహ్మంగారి మఠం కూడా వెళ్తాము. యాగంటిలో అయితే దర్శనం అయిపోయింది. బ్రహ్మంగారి గుహ కూడా దర్శించుకున్నాము. మంచిగా ప్రశాంతంగా దర్శనం అయిపోయింది. కానీ ఏంటంటే కొంచెం నా చిన్న పాపకి నాకు కొంచెం వామిటింగ్స్ వల్ల కొంచెం నీరసంగా అనిపించింది. ఇంకా రిటర్న్ లో అయితే మహానంది అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ మహానంది కూడా వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీలోనే పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది మేము కార్ లో ఉండగానే చూసాము. లోపలికి వెళ్ళడానికి 10 రూపీస్ టికెట్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 10 రూపీస్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి అందరు వెళ్తున్నారు. ఇంకా ఈ మహానంది నందీశ్వరుడు ఎక్కడ అనుకుంటున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో అయితే మహానంది టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడికి మేము ఇంకా యాగంటిలో దర్శనం అయిపోయి ఇక్కడికి వచ్చి మహానందిలోకి లోపలికి వచ్చి కొంచెం ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఈ గ్యాప్ లోనే టీ తాగుతున్నాం అనమాట. ఇక్కడ మా వదిన రెడీ అవుతుంది. ఇంకా అందరం ఫేస్ వాష్ చేసుకొని కొంచెం జడలు గించి అంత దూకొని కొంచెం మంచిగా రెడీ అయ్యి టీ ఇంకా తాగేసి అయితే ఇంకా దర్శనానికి వెళ్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట. నాకైతే నిజం చెప్తాను, అస్సలకే ఓపిక లేదు. నాకు మా చిన్న పాపకు అసలు ఓపిక లేదు. నా ఫేస్ అంతా చూడండి ఎంత లాక్కుపోయిందో. ఇక్కడ మా వారు ఇక్కడ తను కూడా టీ తాగుతున్నాడు అనమాట. టవల్ వేసుకొని భలే కూర్చున్నాడు చూడండి మా వారు. నాకేంటంటే ఎక్కడికి టెంపుల్స్ కి వెళ్ళినా ఎప్పుడైనా కూడా నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు. కానీ ఎందుకు ఈసారి నాకు అసలు మార్నింగ్ 5 నుంచే చేత కాలేదు. అంటే నైట్ తిన్న అన్నం కూడా అరగలేదనమాట. దాని వల్లనో ఏంటో అసలు ఆ జర్నీ మొత్తం ఆ రోజంతా నీరసం అయిపోయి, ఆ రోజంతా ఒక 2, 3 టైమ్స్ అయితే వామిటింగ్స్ అయ్యాయి. ఇంకా మా చిన్న పాప గురించి అయితే చెప్పనక్కర్లేదు. దానికి కార్ ఎక్కిన దగ్గర నుంచి మొదలు పెడితే సో యాగంటి వచ్చేంత వరకు, దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మంగారి గృహలకు కూడా వెళ్ళేంత వరకు కూడా వామిటింగ్స్ అయ్యాయి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం తగ్గాయి అనమాట. ఇంకా మహానందికి వచ్చాక వామిటింగ్స్ ఏం లేవు. ఇంకా తిని కార్లో ఇంకా పడుకుండిపోయింది. నిద్రపోయిన తర్వాత తనకి వామిటింగ్స్ ఫీలింగ్ అనేది పోయిందనమాట. అసలు ఎంత రిస్క్ పడ్డామంటే చాలా ఇబ్బంది పడ్డాము. నాకేంటో తెలీదు. ఇంక మా వదిన వాళ్ళ ఊరెళ్ళిన దగ్గర నుంచి ఆ రోజు టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాక అప్పటి నుంచి నాకసలు ఇంకా ఒంట్లో మంచిగా అనిపించలేదనమాట. ఎందుకంటే అక్కడ వాటర్ వల్ల నాకేంటంటే మెయిన్ నాకు ఎక్కడికెళ్ళినా నాకు వాటర్ ప్రాబ్లమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. మినరల్ వాటర్ నాకు అస్సలకే పడదు. నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా కూడా వాటర్ మినరల్ వాటరే వాళ్ళు కూడా నాకసలు పడదు. మేము తాగే వాటర్ ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ ఉంటాయి కదా! అవన్నమాట మేము తాగేది. అవి ఫిల్టర్ చేసుకొని తాగుతాము. నాకు అవి తాగితేనే నాకు మంచిగా డైజెషన్ అవుతుంది. బావుంటుందనమాట. ఇంక మిగతా నీళ్ళు ఏది తాగినా కూడా నాకసలు ఎందుకో అస్సలకే పడదు. చాలా వరకు అంటారు మినరల్ వాటర్ పడకపోవడం ఏంటనేది. నాకసలకి ఎందుకో పడదనమాట. బాడీ పెయిన్స్ లాగా కొంచెం డైజెషన్ అవ్వకుండా అంతా ఎలానో ఉంటదనమాట. చూడండి నా ఫేస్ అంతా లాక్కుపోయి నాకు అసలు నడవడానికి ఓపిక లేదు. అస్సలు చేత కావట్లేదు. ఏం తినాలన్నా కూడా తినాలనిపించట్లేదనమాట. టీ కూడా కొంచెమే తాగేసి మిగతాది వదిలేసాను. ఇంక మా పాప ఇది పెడతా అని చెప్పి అంటే కూడా నాకసలు వద్దని చెప్పేసాను. నాకెందుకో ఏది తినాలనిపించలేదు. జర్నీ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఎంత మంచిగా జర్నీ చేయాలని చెప్పి అనుకుంటాను. నాకెందుకో ఈసారి అలా అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కడ టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా నేను మంచిగానే ఉన్నా. అంటే ఇంకా మా వదిన వాళ్ళ ఊరెళ్ళి అక్కడ 1 వీక్ ఉన్నాం కదా! అక్కడ వాటర్, ఫుడ్ ఇంకేదైనా కూడా కొంచెం నాకు పడలేదనమాట. మా చిన్న పాప కంటే ఇంకా అది ఎప్పుడూ ఉండేదే. దానికి కార్‌లో ఎళ్ళినా, బస్సులో ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఎక్కువ లాంగ్ జర్నీలు చేస్తే మటుకు కంపల్సరీ వామిటింగ్స్ అయితాయి. ఇక్కడ మా వదిననమాట. మా వదిన నేనైతే సేమ్ డ్రెస్‌లేసుకున్నాం. అంటే సేమ్ అంటే కొంచెం ఈక్వల్‌గా ఉండేటట్టు ఏసుకున్నామనమాట. ఇంకా యాగంటికెళ్ళేటప్పుడైతే ఇద్దరం శారీస్ కట్టుకున్నాము. ఇంకా ఇప్పుడు మహానంది టెంపుల్‌కొచ్చేటప్పుడు శారీస్ వద్దు ఇంకా డ్రెస్‌లేసుకొని వెళ్దాం అనేసి అనుకోని ఇద్దరం ఇంకా అలా అనుకోనైతే ఇద్దరం ఒకేలాగా ఉండేటట్టు వేసుకున్నాము. ఇంకా పిల్లలు చూడండి వాళ్ళు ఇంకా ఎనకాల వాళ్ళు ముగ్గురనమాట. ఇంక తినడం గాని ఏదైనా ఇంకా వాళ్ళ నానితో వదిలేసాము ఇంకా. మేమైతే ముందుకొచ్చేస్తున్నాము. ఇంకా వెనకాల వాళ్ళ నాని ఉంది కాబట్టి చూసుకోవడానికి వాళ్ళు ముగ్గురు వెనకొస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంది. ఇక్కడైతే రాయితో ఉన్న నంది అన్నమాట. ఇంతకుముందు ఎంట్రీలో ఉన్న నంది కూడా రాయితో గాని పైన వైట్ కలర్ లో పెద్దగా మంచిగా అయితే కనిపిస్తుందనమాట. ఎంట్రీలో చాలా బాగుంది. ఇక్కడ లోపలికైతే మనకి ఫోన్స్ అలౌ ఉండవు. ఎక్కడ వరకైతే తీసుకెళ్ళొచ్చో అక్కడ వరకే అయితే ఫోన్స్ అలౌ ఉంటాయన్నమాట. లోపల చాలా బాగుంది. చెప్పాను కదా మహానంది అయితే ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల జిల్లా మహానంది మండలం రెవెన్యూయేతర్ అనే గ్రామంలో ఉందన్నమాట. నల్లమల్ల కొండలకి ఇది తూర్పున ఉంటుంది. నల్లమల్ల అంటేనే చుట్టూ మొత్తం కొండలు, ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మహానంది నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో
9 నంది పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయన్నమాట. అంటే నవనందుల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఈ మహానంది ఒకటన్నమాట. మాకైతే దర్శనం కూడా మంచిగా జరిగింది. నందీశ్వరిని మంచిగా దర్శించుకున్నాము. అలాగే అక్కడ సీతారాముల స్వామి వారు కూడా ఉన్నారు. అక్కడ తన తండ్రిని కూడా దర్శించుకున్నాము. అలాగే దీపాలు కూడా వెలిగించాము. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి కూడా దీపాలు వెలిగించాము అనమాట. ఇంక ఇక్కడ కట్ చేస్తే ఇక్కడికి వచ్చామన్నమాట. అరుంధతి కోటకు వచ్చాము. ఇక్కడ చూడండి, నేను అరుంధతి కోట అంటే ఎప్పటి నుంచో చూడాలని ఎగ్జైట్మెంట్ గా ఉన్నానన్నమాట. ఇక్కడ ఫైనల్ గా అయితే ఇక్కడికి వచ్చేసాము. చూడండి అరుంధతి కోట ఎలా ఉందో మొత్తం. ఇది అంటే దీని గురించి పూర్తిగా తెలియదు. ఇది కూడా అక్కడ నంద్యాల జిల్లానే కాబట్టి ఇది ఏదో నవాబుల కోట అని చెప్పి అంటారు. అరుంధతి మూవీ అయితే ఇక్కడే తీసి షూట్ చేశారనమాట. సో ఇక్కడ అందరు వచ్చి ఫొటోస్ తీసుకుంటూ మంచిగా అసలు భలే ఉంది. కానీ లోపల అంతా మొత్తం పేర్లు రాసుకొని లవ్ సింబల్స్ వేసుకొని అంత లవర్స్ పేర్లు రాసుకొని అంత గబ్బు గబ్బుగా చేశారనమాట. కానీ ఓన్లీ ఏంటంటే ఫొటోస్ దిగడానికి వాటికైతే ఇంకా బాగుంటది అనేసి అయితే అందరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఎంట్రీలోనే ఫీజు అనమాట. ఇక్కడ మా వారు చూడండి ఏదో ఏంటో లవ్ సింబల్ చూసి ఏదో ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు ఇక్కడ గోపి గారు అయితే. లోపల మొత్తం చూస్తున్నా. ఇక్కడ వచ్చానమాట. ఇంకా నేనే అరుంధతి అనుకుంటూ వచ్చాను ఇక్కడికి. ఇక్కడ రీల్స్ కూడా తీసుకున్నాను కొన్ని. ఇది నా సంస్థానం అనేసి అయితే ఒక సాంగ్ పెట్టుకుని రీల్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి చాలా మంది అందరు ఫొటోస్ తీస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలు పైకి వెళ్తే ఎంత గాలి వస్తుందంటే చాలా గాలి వస్తుంది. కోటని కట్టడం కూడా భలే కట్టారు అసలు. అంటే ఫ్యాన్లు కూడా అవసరం లేకుండా అప్పట్లో అసలు మన ఫ్యాన్లు కూడా ఉన్నాయో తెలియదు కానీ పైన మొత్తం అంటే దేనికి ఏ రూమ్ కి ఆ రూమ్ గా పైకి మొత్తం అన్ని కిటికీలు అనమాట. కిటికీ దగ్గర నిల్చుంటే అసలు మనం ఎగిరిపోతాం, అంత గాలి వస్తుంది అనమాట. అంటే మొత్తం చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఓన్లీ ఒక కోటే ఉంది కాబట్టి ఇక్కడ గాలి ఎంతగా వస్తుందో ఏమో తెలియదు కానీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నిల్చొని నేను ఇది నా సంస్థానం అని చెప్పి అంటున్నాను అనమాట. ఇక్కడ నేను నాకైతే భలే నచ్చింది. కానీ ఏంటంటే మొత్తం పిచ్చి పిచ్చిగా చేశారు అన్ని గీత గీసి పెన్నులతో. ఇలా అయితే యాగంటికి వెళ్తుంటే అరుంధతి కోట కనిపించింది. మా వాళ్ళంతా ముందు ఆ కోట చూద్దాం వెళ్దాం వెళ్దాం అంటుంటే సరే యాగంటి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చి చూపిస్తా అని చెప్పని ఇలా తీసుకొని వచ్చాను. చూడటానికి మాత్రం బయట నుంచి చాలా అందంగా ఉంది అని చెప్పి ఇక లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చి ఇలా లోపలికి వెళ్తుంటే లోపల చూడండి ఎప్పుడో పురాతనమైంది. చాలా బాగా కట్టడం మాత్రం చాలా బాగుంది. తెల్ల రాళ్ళతోటి చాలా అద్భుతంగా కట్టారు. లోపలికి వెళ్తుంటే మాత్రం ఇలా పిచ్చి పిచ్చి గీతలు రాతలు లవర్స్ అంతా వచ్చేసి ఇలా రాయటం అనేది చాలా నాకు నచ్చలేదు. లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్ కలెక్ట్ చేశారు కానీ లోపల సెక్యూరిటీని పెట్టి ఇలాంటివన్నీ రాయకుండా గోడల్ని పురాతనమైన వాటిని భద్రపరచుకోవడం అనేది ఉండాలి కాబట్టి అలా గీయటం అనేది నాకు నచ్చలేదు. బయట నుంచి చూస్తుంటే మాత్రం అరుంధతి మూవీలో చూస్తున్నట్టే కోట చాలా అందంగా ఉందండి. గంభీరంగా చాలా బాగుంది. అలా అని చెప్పి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం లోపల కూడా చాలా నీట్ గా వెళ్తూరు గాలి రావడానికి కిటికీలు అన్ని చాలా బాగున్నాయి. కానీ ఈ గోడ మీద గీయడం అనేది నాకు నచ్చలేదు. కానీ గాలి అది రావడానికి మాత్రం కిటికీలు బాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మాత్రం బాగా గాలి వస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ నుంచి అందరం ఫోటోలు దిగుతున్నాము. మా పిల్లలు అయితే ఇందులోకి రాగానే అరుంధతి వాళ్ళలోకి వచ్చేసి నన్ను ఏం చేయలేవురా అని చెప్పి డైలాగులు కొడుతున్నారు. నాకైతే భలేగా అనిపించింది. మా పెద్ద బాబు అయితే అస్సలు ఎట్లా ఇక్కడ నించుంటే మాత్రం చూడండి ఏసీ కూడా పనిచేయదు. అప్పటి టెక్నాలజీ ఇలా ఉండేదన్నమాట. ఈ చుట్టూ కిటికీలు మా ఆవిడ కూడా అరుంధతి కొనుక్కున్నట్టుంది. లోపల అరుంధతి వచ్చేసింది. అందుకని ఇలా చిందులేస్తుంది. మా పాప ట్రై చేసిందిలే కానీ మా పాపకి ఇంకా పూనకం సరిగా రాలేదు. కానీ ట్రై చేసింది. వీళ్ళ వేషాలు చూస్తుంటే పశుపతి కూడా వెనకబడి వచ్చేటట్టున్నాడు. ఈ రూమ్ లోకి వెళ్దాం ఏముందో చూద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఇదైతే చుట్టూ రాతలు గీతలు నచ్చలేదు కానీ లోపలికి వెళ్తే ట్రయల్స్ వేసి ఉన్నాయి. వాష్రూమ్ లాగా అనిపించింది. వెనక్కి వచ్చేసింది కానీ అప్పట్లో దేనికి యూజ్ చేశారో మనకు తెలియదు కదా. వీడియో ఈ కోట అయితే చాలా బాగుంది. మాకు బాగా నచ్చింది. మీరు కూడా ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే యాగంటి సైడ్ కానీ మహానంది మీరు అన్ని దర్శించుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ కోటను అయితే చూసి ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు అనమాట. మనకి మూవీలో అరుంధతి మూవీలో ఎలా అయితే చూడాలి అని చెప్పి అనుకుంటామో అలానే అనిపిస్తుంది. కానీ ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందులో మొత్తం మూవీలో అంత క్రియేటివిటీ పెట్టి ఆడతారు కాబట్టి అక్కడికి ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ చాలా బాగుంది. కోటకైతే మొత్తం 3 ద్వారాలు ఉన్నాయి. ఎటు నుంచి వెళ్ళినా కూడా ఒకేలాగా అనిపిస్తుంది అనమాట. గాలి అయితే చాలా బాగా వస్తుంది. సో ఇదైతే అరుంధతి కోటను అయితే చూడాలనుకున్నాము, చూసాము. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.